హిందువులు అమాయకులు అనే విషయాన్ని మాత్రం నేను అంగీకరిస్తున్నాను. అమాయకులు కాబట్టి ఈరోజు ఈయన ఈ బైబిల్ గురించి చేసే ప్రచారాలు వాళ్ళకి తెలియకపోవడం వల్లే వీళ్ళ ఆటలు ఎలా సాగుతున్నాయి. ఈ మధ్య ఫేస్బుక్లో విజయ్ కుమార్ కొన్ని ఫోటోలు అప్లోడ్ చేశాడు. ఎవరినో తీసుకెళ్లి నీళ్ళలో ముంచుతున్నాడు అనమాట. ఈయన ఎందుకంట బాప్తిజం ఇస్తున్నాడు. బాప్తిజం అంటే మత మార్పిడి చేస్తున్నాడు అనమాట. ఏమని? క్రీస్తు మా పాపాల నిమిత్తం చనిపోయాడని నమ్మి రక్షణ పొందారు అని చెప్పి కొన్ని ఫోటోలు పెట్టాడు ఫేస్బుక్లో. ఎవరు వాళ్ళు? అంతకుముందు హిందువులు. వాళ్ళు మత మార్పిడి చేశాడు. మరి వాళ్ళకి బైబిల్ గురించి పూర్తిగా తెలిసి వెళ్ళారా? క్రీస్తు పాపాల కోసం చనిపోయాడు బైబిల్లో ఉందా? బైబిల్ దేవుడు యెహోవా ఎలాంటి వాడు వాళ్ళకి తెలుసా? తెలీదు. వీళ్ళు చేసే ప్రచారాలు నమ్మి మోసపోయి మతం మార్చుకున్నారు. అదే వాళ్ళకి బైబిల్ గురించి తెలుసుంటే వాళ్ళు మోసపోయేవాళ్ళు కాదు. అంటే బైబిల్ గురించి తెలియని అమాయకుల దగ్గరికి వెళ్ళి